అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? డెవిలిష్ ఇష్క్ ఎపిసోడ్ 11. కానీ తనకి ఆ అవకాశం ఇవ్వకుండా గట్టిగా పట్టుకున్నాడు సూర్య. ఇదిగో చంపేస్తాను, మూసుకొని వెళ్ళు, నీ వర్క్ చేసుకో, నైట్ టిఫిన్ కూడా చేయాలి అంది సూర్య వైపు చూస్తూ. నాకైతే ఆకలి లేదు, ఎందుకంటే అమ్మాయి గారి మీద ఆకలి పుట్టింది అంటూ అక్షర మాట్లాడేలోపే తన పెదాలను అందుకున్నాడు సూర్య. సూర్య తన బావ అని తెలిసిన తర్వాత అతను పెడుతున్న తొలి ముద్దుని ఇంకా ప్రేమగా ఆస్వాదిస్తూ ఉంది అక్షర. కొన్ని క్షణాలకి ఆమె పెదాలను వీడి దూరం జరిగాడు. మెల్లగా ఆమెను మంచం మీదకి చేర్చి ఆమె మీదకి చేరిపోయాడు. బావా, ఇప్పటి వరకు మన మధ్య ఏదైతే జరిగిందో అది జరిగిపోయింది, వదిలే. దాని గురించి కానీ ఇక మీద జరిగిపోయే దాని గురించి ఆలోచించు బావా అంది అక్షర. అంటే ఏంటి, నాకు అర్థం కాలేదు అన్నాడు సూర్య డౌట్గా. అంటే అది అది మనం మనం పెళ్ళి అయ్యే వరకు దూరంగా ఉందాం బావా అంది అక్షర కొంచెం భయపడుతూనే. ఓయ్, ఆర్ యూ సీరియస్ అడిగాడు సూర్య అక్షర వైపే చూస్తూ. అవును అంది అక్షర. అయితే ఒకటి చెప్తా, నీకు ఓకే అంటే ఇప్పుడే తాళి కట్టేస్తాను, నైట్కి ఫ్రెష్గా శోభనం చేసుకుందాం, ఏమంటా? బావా, పెళ్ళి అంటే కేవలం నువ్వు నేను మాత్రమే కాదు, మనతో పాటు అమ్మ నాన్న చెల్లి అందరూ ఉండాలి. ఇంతకీ అత్తయ్య మావయ్య ఎక్కడున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు అడిగింది అక్షర. ఎందుకో తన తల్లిదండ్రుల ప్రస్తావన రాగానే సైలెంట్గా ఉండిపోయాడు సూర్య. మాట బయటికి రావడం లేదు సూర్యకి. బావా, నిన్నే అడుగుతున్నాను, ఇంతకీ అత్తయ్య మావయ్య ఎక్కడున్నారు సూర్యాని కదుపుతూ అడిగింది అక్కి. ఒక్కసారిగా కూర్చున్నవాడల్లా లేచి రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. బావా బావా అంటూ సూర్య వెనకే వెళ్ళింది అక్షర. సూర్య నేరుగా అక్కడి నుంచి తన స్టడీ రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసేశాడు. బావా బావా అంటూ రూమ్ డోర్ తడుతూ పిలుస్తుంది. అక్షర, నీ రూమ్లోకి వెళ్ళు, డోంట్ డిస్టర్బ్ మీ అరిచి చెప్పాడు సూర్య లోపల నుంచి. కానీ ఇంత సడన్గా ఏమైంది బావకి అనుకుంటూ ఇంకేం మాట్లాడలేక అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయింది. తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ, ఏం చెప్పమంటావు పండు? నీ అత్తయ్య మావయ్య చనిపోయారు అని చెప్పమంటావా, లేదంటే దానికి కారణం ఎవరో చెప్పమంటావా? చెప్తే నువ్వు తట్టుకుంటావా, నన్ను నమ్ముతావా, నాతో ఉంటావా? దేవుడా అనుకుంటూ తన బాధని తనలోనే దాచుకుంటూ ఉన్నాడు సూర్య. సరిగ్గా అప్పుడే మాఫియా నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి చాలాసేపు వాళ్ళతో మాట్లాడి కాల్ కట్ చేసి, రేపు నేను సిటీకి వెళ్ళాలి, కానీ దీన్ని ఒక్కదాన్ని వదిలేసి వెళ్తే ఏమంటుంది, ఉండగలదా? లేదు, ప్రాజెక్ట్లో నా టీం ఫ్రెషర్స్ ఇద్దరిని జాయిన్ చేశాను కదా, వాళ్ళని తీసుకొని వస్తే అదే మంచిది అనిపిస్తుంది అనుకుంటూ అక్షరాకి విషయం చెప్పడానికి వెళ్ళాడు. అన్నం వడ్డిస్తున్న తల్లి వైపు చూస్తూ, అమ్మా, నాకు ఒకసారి అక్కతో మాట్లాడాలనుంది, ఒక్కసారి బావకి కాల్ చేసి అక్కతో మాట్లాడించమని చెప్పవా ప్లీజ్ అడిగింది కావ్య త్రిపుర సుందరి దేవి గారిని ప్రాధేయపడుతూ. చిన్న కూతురు అంతలా ప్రాధేయపడుతూ ఉంటే ఎందుకో తల్లి మనసు ఉండపట్టక తనకి కూడా కూతురుతో మాట్లాడాలి అనిపిస్తూ ఉండడంతో ఇక సూర్యకి కాల్ చేశారు సుందరీదేవి గారు. హలో అత్త, చెప్పు. ఏం చేస్తున్నావు సూర్య? ఇదిగో వంట చేస్తున్నా. అదేంటి నాన్న, వంట నువ్వు చేస్తున్నావా? మరి అక్షర ఏం చేస్తుంది? నీ కూతురికి వంట చేయడం రాదంట కదా అత్త, అందుకే ఆ భాగ్యం కూడా నాకే దక్కింది. స్పీకర్లో నుంచే ఆ మాటలు విన్న కావ్య పగలబడి నవ్వడం మొదలుపెట్టింది. అత్తయ్య, ఆ నవ్వు కావ్యాది కదా గెస్ చేస్తూ అడిగాడు సూర్య. అవును బావా, నేను కావ్యానే, కానీ నువ్వు మాత్రం చాలా పెద్ద స్కామ్లో ఇరుక్కున్నావు తెలుసా అంది కావ్య. ఏమంటున్నావు కావ్య? నిజం బావా, అయినా నీకెవరు చెప్పారు అక్కకి వంట రాదు అని? అక్క వంట చేస్తే ప్లేట్లు కూడా కడగాల్సిన పనిలేదు తెలుసా, అంత బాగా చేస్తుంది వంట అంది కావ్య తన అక్క చేసే వంటల్ని తలుచుకుంటూ. ఆ మాట విని ఆశ్చర్యపోయాడు సూర్య. అప్పుడే అక్కడికి వచ్చిన అక్షర కూడా ఫోన్లో కావ్య మాటలు విని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది.
అక్కి రావడం చూసిన సూర్య నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి అక్కి ముందుకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. పండు, నీకు నిజంగానే బాగా కొవ్వు పట్టిందే, లేదంటే వంటొచ్చి కూడా రాదు అని చెప్పి నన్నే వంటోడిని చేస్తావా నిన్ను అంటూ అక్షర వెనుక పడ్డాడు. సారీ బావా, సారీ సారీ అంటూ సూర్య నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది అక్షర. ఒక 10 నిమిషాలు ఇల్లు మొత్తం పరిగెత్తించి లాస్ట్కి ఒక చోట దొరికిపోయింది అక్షర. అమ్మ దేవుడా, ఇప్పుడు నువ్వే వంట చేయాలి అన్నాడు సూర్య. నేను వంట చేయాలా బావా? కానీ అస్సలు ఓపిక లేదు, నువ్వే వంట చేయవా? క్యూట్గా సూర్య వైపు చూస్తూ అడిగింది. నువ్వు ఎంత క్యూట్గా చూసినా కూడా ఇక్కడ పని జరగదు, వెళ్ళి వంట చేయి అంటూ తనని తీసుకుని కిచెన్లోకి వెళ్ళాడు సూర్య. బావా, వంట చేస్తాను కానీ ఒకసారి అమ్మతో చెల్లితో మాట్లాడాలి అనిపిస్తుంది, వాళ్ళకి కాల్ చేయవా ప్లీజ్? సరేలే, కాల్ చేస్తాను అంటూ సుందరీదేవి గారికి కాల్ చేశాడు. హలో సూర్య, చెప్పు నాన్న. అమ్మా అక్షర, ఎలా ఉన్నావురా, బాగున్నావా? ప్రేమగా అడిగారు సుందరీదేవి గారు. అప్పటికే ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. దాదాపు 10 రోజుల తర్వాత కూతురితో మాట్లాడుతూ ఉన్నారు ఆవిడ. నేను బాగున్నా అమ్మా, నువ్వు చెల్లి ఎలా ఉన్నారు? మేం కూడా చాలా బాగున్నాం తల్లి, ఇదిగో కావ్య మాట్లాడుతుందంట అంటూ ఉండగానే తల్లి చేతిలో నుంచి ఫోన్ లాక్కుంది కావ్య. హలో కావ్య, అక్క ఎలా ఉన్నావే, బాగున్నావా అంటూ ఇక నుంచి నాన్ స్టాప్ వాగుడు మొదలు పెట్టారు అక్క చెల్లెళ్ళు. అలా చెల్లితో మాట్లాడుతూనే మొత్తం వంట అంతా కంప్లీట్ చేసేసింది అక్షర. అక్షరాన్ని చూస్తూ తనని తాను మైమర్చిపోయి ఉన్నాడు సూర్య. ఇక చెల్లితో తల్లితో తనివి తీరా మాట్లాడి కాల్ కట్ చేసి వండినవన్నీ బౌల్స్లోకి షిఫ్ట్ చేసి వెనక్కి తిరిగిన అక్షరాకి సూర్య తననే చూస్తూ కనిపించాడు. ఏమైంది బావా, ఎందుకు అలా చూస్తున్నా? ఏం లేదు కానీ బాగా ఆకలిగా ఉంది, ముందేం వండావో వడ్డించు అన్నాడు. సరే ఇదిగో పట్టుకొని నువ్వు వెళ్ళు, నేను ఈ ఐటెం తీసుకుని వస్తాను అంటూ ఒక బౌల్ సూర్య చేతికి ఇచ్చి ఇంకొకటి తను తీసుకొని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టి మళ్ళీ లోపలికి వచ్చి 2 ప్లేట్స్ తీసుకొని వెళ్ళింది. తన బావకి కొసరి కొసరి వడ్డిస్తూ అతను తింటూ ఉంటే తృప్తిగా అతని వైపు చూస్తూ ఉంది. ఎలా ఉంది బావా? నా మరదలు చెప్తే ఏమో అనుకున్నాను, కానీ నా పెళ్ళాం వంట సూపర్ ఉంది మెచ్చుకోలుగా అన్నాడు సూర్య. థ్యాంక్ యూ బావా అంటూ నవ్వుతూ ఉంది అక్షర. అక్షర, అది నేను ఒక పని మీద హైదరాబాద్ వెళ్తున్నాను, రేపు మార్నింగ్ వెళ్ళి రేపు ఈవినింగ్కి వస్తాను, నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండాలి. కానీ ఎందుకు బావా, నేను కూడా నీతో పాటు హైదరాబాద్ వస్తాను. లేదు, నేను ఒప్పుకోను, నేను చెప్పే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, ఇక్కడి నుంచి కాలు బయట పెట్టడానికి లేదు. ఎందుకు బావా ఒక్కోసారి ఇంత రూడ్గా మాట్లాడుతుంటావు? నీళ్లు నిండిన కళ్ళతో అతని వంక చూస్తూ ప్రశ్నించింది. నేనేం చేసినా దానికి ఒక అర్థం ఉంది, అది నీకు ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు తెలుస్తుంది. రేపు నేను వెళ్ళి నాతో పాటు ఇంకో 2 తీసుకొని వస్తానులే, నువ్వు కంగారు పడుకు. ఎవరిని? అమ్మని చెల్లిని తీసుకొని వస్తావా? లేదు, అత్త కావ్య అక్కడే ఉండాలి. మరి ఇంకెవరిని తీసుకొని వస్తావు? ఎవరినో ఒకరిని తీసుకొని వస్తానులే, నువ్వు ఆ విషయం గురించి ఆలోచించొద్దు. కానీ నేను చెప్పింది మాత్రం గుర్తుంది కదా, నీ బావ సూర్యగా మారిపోయాడు అని నువ్వు ఆనందించొద్దు. పాత సూర్య లోపల అలాగే ఉన్నాడు, తిక్కరేగితే వీడిపోయి వాడొస్తాడు, అర్థమవుతుందా? నచ్చ చెప్తున్నట్టే చెప్తూ వార్నింగ్ ఇచ్చాడు సూర్య. సూర్య చెప్పిన దానికి మూతి ముడుచుకుంటూ ప్లేట్లో పెట్టుకుని తినడం మొదలుపెట్టింది. అక్షర బిహేవియర్కి నవ్వు వస్తూ ఉంటే నవ్వుకుంటూ తినడం అయిపోవడంతో చేతులు కడుక్కొని లేచాడు సూర్య. అక్షర కూడా తినేసి వాళ్ళు తిన్న ప్లేట్స్ బౌల్స్ అన్ని సింక్లో పడేసి తన రూమ్ వైపు అడుగులు వేసింది. ఏంటి అటువైపు అడుగులు వేస్తున్నావు? మన రూమ్ ఇది కదా. ఏంటి ఏం రూమ్? నాటకాలు ఆడుకు, మూసుకొని మర్యాదగా. నేను రాను, నీకు నచ్చినట్టు నువ్వు చేస్తున్నావు కదా, నాకు నచ్చినట్టు నేను కూడా చేస్తాను, నువ్వు నా వంటి మీద చేయి వేయడానికి అస్సలు వీల్లేదు అంది అంతే పొగరుగా. ఏంటే గంగి గోవు లాంటి నీకు ఇంత కోపం అస్సలు సెట్ కాదు పండు, కాబట్టి మర్యాదగా రా అంటూ తనని ఒక చేత్తో లాక్కుని వెళ్ళిపోయాడు రూమ్లోకి. బకాసురుడు, కుంభకర్ణుడు అంటూ ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంది అక్షర. 6 ప్యాక్ బాడీ ఉన్న నన్ను బకాసురుడు కుంభకర్ణుడు అని తిడతావా? కళ్ళు పోతాయే.
ఓయబ్బో ఉందిలే గొప్పోటి 6 ప్యాక్, ఎవడికి ఉపయోగం? మొహం పక్కకి తిప్పుకుంటూ చెప్పింది. నీకేనే, నవ్వు ఆపుకుంటూ చెప్పాడు. ఆ మాటకి కళ్ళు చిన్నవి చేసి అతని వైపు చూస్తూ అక్కడితో ఆపే అంటూ మంచం మీద ఇంకో వైపుకి తిరిగి పడుకుంది. ఆమెని చూసి నవ్వుకుంటూ ట్యూబ్ లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి వెనుక నుంచి ఆమెని గట్టిగా వాటేసుకొని పడుకున్నాడు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ రీసెంట్గా హౌస్ షిఫ్ట్ అయ్యాం. సో అదేంటంటే ఇల్లు రైల్వే ట్రాక్కి కొంచెం దగ్గరలో ఉంది. సో అప్పుడప్పుడు అలా సౌండ్స్ వస్తూ ఉంటాయి. మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ ఎక్కడైనా సౌండ్స్ వచ్చినా కూడా పెద్దగా పట్టించుకోవద్దు ప్లీజ్. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. బాయ్ బాయ్.